వేదభారత్ వీక్షకులకు శుభాభినందనలు, ధన్యవాదాలు. నేపాల్ అఖండ భారత్లో అనాదిగా భాగంగా ఉండేది. ఇటీవలి కాలంలో ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఈ నేపథ్యం గురించి ముచ్చటించుకుంటున్న క్రమంలో నేపాల్ అతి ప్రాచీన కాలంలో శివపార్వతుల విహార భూమిగా ఉండేదని మన సనాతన ధర్మావలంబుల యొక్క విశ్వాసం అన్నమాట. ఆ విధంగా నేపాల్లో అనాదిగా వైదిక మతాలు పరిఢవిల్లాయి. బౌద్ధ మతం కూడా ప్రధానంగా వికసించింది. శివపార్వతులు పెళ్ళైన తర్వాత వాళ్ళు ప్రణయయాత్ర చేస్తున్న సమయంలో ఈనాటి ఖాట్మండు అంటే నేపాల్ రాజధాని ఉన్న ప్రాంతం ఆనాడు ఎక్కువగా వనాలతో కూడి ఉండేది. వాళ్ళిద్దరూ విహరిస్తూ ఉండగా అమ్మవారు పార్వతీదేవి తమాషా చేద్దామని చెప్పి ఆమె ఒక జింకగా మారి పరిగెత్తిందట. శివుడు కూడా ఆమెను వెతుకుతూ ఆయన కూడా జింకగా మారి వెంటపడి పరిగెత్తాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ విహరించారు అక్కడ. అదే ఖాట్మండు లోయ ప్రాంతం. దాదాపు 6000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది ఈ ఖాట్మండు లోయ ప్రాంతం. కచ్చప సరస్సు అనేది అక్కడ ఉండేదట. అంటే తాబేళ్ల మడుగు ఉన్న పెద్ద జలాశయం అక్కడ. దాదాపు 6000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఈ లోయ ప్రాంతం వ్యాపించి ఉంది. అక్కడ శివపార్వతులు ఆ విధంగా జింకల రూపంలో ఆడుకున్నారు కాబట్టి ఆయన పశుపతినాథుడయ్యాడు అని స్థానిక ప్రజల విశ్వాసం, సనాతన ధర్మావలంబుల విశ్వాసం. అదేవిధంగా పశుపతినాథుడే ఖాట్మండులోని పశుపతినాథ ఆలయంలో వెలసి ఉన్నాడు. ఈ పశుపతినాథుడికి పూజలు చేసేవాళ్ళు దక్షిణ భారతదేశంలోని అర్చకులు అన్నమాట. అంటే కర్ణాటక ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఇంకా కొన్ని దక్షిణ భారత ప్రాంతంలో ఉన్న అర్చకులు ఈ పరంపరగా దాదాపు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పశుపతినాథ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అంటే అఖండ భారతలో ఉత్తరంగా ఉన్న నేపాల్లో దక్షిణంగా ఉన్న అర్చకులు వెళ్ళి, దక్షిణ ప్రాంతాల అర్చకులు వెళ్ళి అనాదిగా పూజలు చేయడం అనేది ఒక జాతీయ సమైక్యతకు, జాతీయ సమైక్య భావనకు ఇది ఒక కొనసాగుతున్న నిదర్శనం. ఇప్పటికి కూడా నేపాల్లోని పశుపతినాథ ఆలయంలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన అర్చకులే పూజలు నిర్వహిస్తూ ఉండడం అనేది ఒక జీవన వాస్తవం. మావోయిస్టులు వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకించి ఆ సంప్రదాయాన్ని రద్దు చేయాలని కోరినప్పటికీ కూడా నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి అన్న తీర్పు కూడా ఇవ్వడం అనేది ఇటీవల పరిణామం. విధంగా చూసినట్టయితే ఈ చారిత్రక పరిణామ క్రమంలో అఖండ భారత్లో భాగంగా ఉన్న నేపాల్ ఒక ఎక్కువగా వనాలతో నిండి ఉంది. మంచి ధాన్య సంపద, వ్యవసాయ క్షేత్రాలు, పాడి పంటలు కూడా ఉండేవి. ఐరోపా వాళ్ళు ఈ దేశానికి వచ్చిన కొత్తలో నేపాల్ నుంచి వాళ్ళు పప్పు ధాన్యాలు, బియ్యము, తర్వాత నెయ్యి, నూనెలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసి తీసుకొని పోతుండేవాళ్ళు. ఆ విధంగా ఒక ఐరోపా వాళ్లకు చౌకగా ఆహార పదార్థాలు సరఫరా చేసిన ప్రాంతం కూడా నేపాల్. అయితే ఐరోపా వాళ్ళు క్రమక్రమంగా మొదట నలుగురు వచ్చి పోర్చుగీస్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, నెదర్లాండ్స్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు పరస్పరం ఇక్కడ ఆధిపత్యమైన పోరాటాలు చేశారు. ఆ తర్వాత ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత ఎక్కువగా ఆంగ్లేయుల యొక్క, బ్రిటన్ వాళ్ళ యొక్క పెత్తనమే స్థిరపడింది. ఆ సమయంలో వాళ్ళు ఆ తర్వాత ఒక ప్లాసీ యుద్ధం జరిగిన 11 ఏళ్లకు నేపాల్లో అప్పటి వరకు పరిపాలించిన ఈ ఠాకూర్ వంశం యొక్క పరిపాలన పరిసమాప్తమై గూర్ఖా వంశం వాళ్ళు పరిపాలన ప్రారంభించారు. ఆ గూర్ఖా వంశం వాళ్ళు పరిపాలన ప్రారంభమైన తర్వాత బ్రిటన్ వాళ్లకు నేపాల్కు మధ్య యుద్ధాలు మొదలైనాయి. అంటే నేపాల్లోకి చొరబడడానికి బ్రిటన్ చేసిన అనేక ప్రయత్నాలను నేపాల్ పరిపాలకులు తిప్పికొట్టగలిగారు. క్రీస్తు శకం 1814లో
అంటే కలియుగం ప్రకారం 4916వ సంవత్సరంలో పెద్ద యుద్ధం ప్రారంభమైంది నేపాల్కును బ్రిటన్ వాళ్ళు. దాదాపు 16,000 మంది బ్రిటన్ సైనికులు నేపాల్లోకి చొరబడి నేపాల్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. 2 ఏళ్ల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో గూర్ఖా సైనికులు వీరోచితంగా పోరాడారు. అనేక మంది బ్రిటన్ వాళ్ళను మట్టుపెట్టారు. గూర్ఖా సైనికులు కూడా అనేక మంది అమరులయ్యారు. చివరికి నేపాలే విజయవంతమైంది. అంటే పర్వత ప్రాంతము, ఆ యొక్క భౌగోళిక పరిస్థితులు సరిగా తెలియని ప్రాంతానికి చొరబడిన ఈ ఇంగ్లీష్ సైనికులు వెనుదిరగవలసి వచ్చింది. ఆ విధంగా నేపాల్ను ఓడించలేకపోయిన బ్రిటన్ ప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో నేపాల్తో సంధి కొన్నాళ్ళు, యుద్ధాలు కొన్నాళ్ళు చేశాయి. మళ్ళీ అనేక సార్లు పోరాడింది నేపాల్ బ్రిటన్ వాళ్ళతో. ఇప్పుడు కూడా బ్రిటన్ వాళ్ళే ఓడిపోతూ వచ్చారు, కానీ నేపాల్ ఎప్పుడు కూడా ఓడిపోలేదు. చివరికి క్రీస్తకం 1925 అంటే కలియుగం 5027వ సంవత్సరంలో ఇద్దరికి రాజీ కుదిరి నేపాల్ యొక్క స్వతంత్రాన్ని, నేపాల్ స్వతంత్ర దేశంగా ఉండొచ్చు అన్న వాస్తవాన్ని ఇంగ్లీష్ వాళ్ళు గుర్తించవలసి వచ్చింది. ఆ విధంగా అఖండ భారత్ను మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా బ్రిటన్ వాళ్ళు నేపాల్ మాత్రం స్వతంత్రంగానే కొనసాగింది. అంటే ఆ విధంగా ఇంగ్లీషు వాళ్లకు లొంగని అఖండ భారత ప్రాంతం ఏది అంటే నేపాల్ అయింది. అదే భూటాన్ కూడా స్వతంత్రంగానే కొనసాగింది. తర్వాత సిక్కిం అనే ప్రాంతం కూడా స్వతంత్రంగానే కొనసాగింది. ఆ తర్వాత సిక్కిం భారతదేశంలో కలిసింది, అది వేరే కథ. కానీ నేపాల్ మాత్రం బ్రిటన్ వాళ్ళకి ఎప్పుడూ లొంగలేదు. ఇలా లొంగకపోవడానికి కారణం ఏమిటంటే నేపాల్ ప్రజల యొక్క స్వాతంత్ర నిష్ఠ. పోరాడి ఏదైనా సరే పోరాడి విజయం సాధించి మా స్వాతంత్రాన్ని నిలబెట్టుకుంటాం, అంతేగాని పాశ్చాత్యులకు లొంగిపోయేది లేదు అన్న చరిత్రను నేపాల్ రచించగలిగింది. ఆ విధంగా నేపాల్ స్వతంత్రాన్ని కొనసాగించింది. బ్రిటన్ వాళ్ళు కూడా అంగీకరించారు. కానీ బ్రిటన్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశం నుంచి నిష్క్రమించారో, మొత్తం భారతదేశం నుంచి నిష్క్రమించారో, అప్పుడు నేపాల్ సహజంగానే భారత్లో కలిసిపోయి ఉండాలి. ఎందుకని? భారతదేశం తరఫునే కదా నేపాల్ పోరాడింది. భారత్లో మేము స్వతంత్రంగా ఉన్న భారత ప్రాంతమే కదా నేపాల్. మిగతా భారత ప్రాంతాలన్నీ కూడా దాస్యానికి గురి అయినప్పటికీ కూడా నేపాల్ స్వతంత్రాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇది ఒక సంతోషకరమైన పరిణామం. కానీ చివరికి ఏమైందంటే ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారత్లో భాగం కాకుండా నేపాల్ అలాగే స్వతంత్ర దేశంగా ఉండిపోయింది. దీనికి మొదటి కారణం ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళు నేపాల్ను కలుపుకోలేకపోవడం. ఒకవేళ నేపాల్ను ఇంగ్లీష్ వాళ్ళు కలుపుకొని ఉండింటే సహజంగా మిగతా ప్రాంతాలతో పాటు నేపాల్ కూడా భారతదేశంలోనే ఉండేది కదా. కలుపుకోకపోవడం అనేది ఒక రకంగా సంతోషకరం. కానీ చివరికి ఏమైందంటే నేపాల్ అది విడిపోయింది భారతదేశం నుంచి. దీనికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఉద్యమ నాయకులు వాళ్ళకి ఎంతసేపు కూడా బ్రిటన్ వాళ్ళు ఏ భౌగోళికమైన ప్రాంతాన్ని భారతదేశంగా గుర్తించారో వీళ్ళు కూడా దాన్ని మాత్రమే భారతదేశంగా గుర్తించారు. అంటే శ్రీలంకను బ్రిటన్ వాళ్ళు విడగొట్టారు, బర్మాను విడగొట్టారు. కానీ బర్మా ప్రజలు మేము ఈ దేశంలో ఉంటామన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. అలాగే శ్రీలంక కూడా భారతదేశంలో భాగమన్న అవగాహన లేదు. అలాగే నేపాల్ కూడా అనాదిగా భారతదేశంలో భాగమన్న అవగాహనకు దూరమైన కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా కావచ్చు కాక, వాళ్ళు కేవలం బ్రిటన్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని మాత్రమే విముక్తం చేస్తాం అనుకున్నారు. కానీ అరే బ్రిటన్ వాళ్ళు కాదు కదా మన దేశం యొక్క భౌగోళిక స్థితిని నిర్ణయించేది. అనాదిగా భౌగోళికమైన స్థితి ఏమిటి, అనాదిగా రాజ్యాంగ వ్యవస్థ ఏమిటి అన్న ఈ విషయాలను పట్టించుకొని కాంగ్రెస్ నాయకులు నేపాల్ను వదిలేశారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే నేపాల్ మహారాజు ఆయన జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అంటున్నారు. నిజానికి రెండవ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, మొదటి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ రెండవ ప్రధానమంత్రి. ఈ రెండవ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్న కాలంలో నేపాల్ మహారాజు ఉత్తరం రాశాడు జవహర్లాల్ నెహ్రూకి. మేము అన్ని ప్రాంతాల్లో మాదిరినే మేము కూడా భారతదేశంలో విలీనం అయిపోతాము, మాకెందుకు మా చిన్న దేశానికి ఎందుకు స్వతంత్రమైన ప్రతిపత్తి, మేము కూడా అఖండ భారత్లో భాగం కాబట్టి అనాదిగా మేము కలిసిపోతాం మీలో అని చెప్పినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు. అంటే వాళ్ళు కలుస్తామన్నప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోకపోవడం అనేది ఈ దేశానికి దాపురించిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నాడు. ఎందుకంటే చైనా, పక్కన ఉన్న చైనా తనవి కాని భూభాగాలను తనలో కలుపుకుంటున్న సమయంలో టిబెట్ని కబలించింది. ఆ విధంగా చైనా టిబెట్ అనాదిగా భారతదేశంలో భాగం, తర్వాత స్వతంత్ర దేశంగా కొన్నాళ్ళు ఉండింది.
అటువంటి దేశాన్ని టిబెట్ దిగమింగింది, కానీ మనదైన నేపాల్ను మన దేశంలో కలుపుకోకపోవడం అనేది జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం చేసిన ఒక హిమాలయం అంత అపరాధం అన్నమాట. దానివల్ల నేపాల్ ఈనాడు స్వతంత్ర దేశంగానే కొనసాగుతుంది. నేపాల్ స్వతంత్ర దేశంగా ఉన్నప్పటికీ కూడా హైందవ జాతీయమైన భావాలు అక్కడ ఉన్నాయి. నేపాల్లో బౌద్ధ మతం ఉంది, వైదిక మతాలు ఉన్నాయి, సంస్కృత భాష నుంచి వచ్చిన భాష నేపాలీ భాష. కాబట్టి ఈ సనాతనమైన భావాలన్నీ కూడా ఈనాడు నేపాల్లో సజీవంగానే ఉన్నాయి. నేపాల్లో కుమారి పూజ జరుగుతుంది. కుమారి పూజ అంటే అనేక దేవాలయాల్లో ఒక చిన్న పాపను, 3 ఏళ్ళు 4 ఏళ్ల పాపను, ఆమెను దేవతగా గుర్తించి దేవాలయంలో ఆమెను దేవిగా ప్రతిష్ఠిస్తాడు. సజీవ విగ్రహం అన్నమాట. ఆ పాపకు దేవతలకు జరిగే, ఆ దేవికి అంటే అమ్మవారికి జరిగే అర్చనలు కానివ్వండి, అమ్మవారికి జరిగే అలంకారాలు కానీ అన్నీ జరుపుతారన్నమాట. ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయం సజీవంగా ఉంది నేపాల్లో. ఆ కుమారి 14 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా, అంటే రజస్వల అయ్యేంత వరకు కూడా ఆమె ఆ దేవాలయంలో దేవతగానే ఉంటుందన్నమాట. ఆ విధంగా రజస్వల అయిన తక్షణం ఆమెను మళ్ళీ పెళ్లి చేసి పంపించేస్తారు. మళ్ళీ ఇంకొక పాపను, 3 ఏళ్ల పాపను 4 ఏళ్ల పాపను తీసుకొచ్చి అక్కడ కుమారి దేవతగా అభిషేకిస్తారనమాట. ఆ విధంగా కుమారీ దేవతను అర్చించే సంప్రదాయం అమ్మవారిని భారతదేశం అంతటా ఉంది. ఈ సంప్రదాయం నేపాల్లో కూడా ఉంది. అలాగే నేపాల్ నిరంతరం ఒక సనాతనమైన సంప్రదాయాలను పాటించే దేశం మాత్రమే కాకుండా భౌగోళికంగా కూడా గండకీ నది ఉంది. గండకీ నదిలో లభించే శిలలను మనం సాలగ్రామాలుగా, అంటే ఆ సాలిగ్రామ శిలలను గండకీ నది నుంచి తెచ్చుకుంటామన్నమాట. అంటే విష్ణుదేవుని రూపము అని. విధంగా కాశ్మీరు పార్వతీదేవి రూపం అయితే నేపాల్ విష్ణుదేవుని రూపం అన్న ఒక సంప్రదాయం, ఒక విశ్వాసం కూడా ఈ దేశంలో నాదిగా కొనసాగుతుంది. అలాంటి నేపాల్ ఈనాడు మనకు కాకుండా పోయింది. నేపాల్ భారతదేశంలో ఉండినట్టయితే, లేదా బ్రిటన్ వాళ్ళు రాకపూర్వం ఎలా ఉండేదో అలాంటి పరిస్థితి పునరుద్ధరణ జరిగి ఉండినట్టయితే చైనాతో మనకి ఈనాడు ప్రమాదం ఇంతగా ఉండేది కాదు. చైనా ఈనాడు నేపాల్ను కబలించడానికి ప్రయత్నం చేస్తుంది. మావోయిస్టులు దాదాపు 12-15 సంవత్సరాల పాటు రక్తపాతం సృష్టించి చైనా మద్దతుతో కొన్ని వేల మందిని చంపేశారు. కొన్ని వేల మంది సైనికులను, కొన్ని వేల మంది పౌరులను చంపేశారు. చివరికి రాజరికమే రద్దయిపోయింది. రాజరికం రద్దు అంటే రాజరికం కావాలని మనం కోరటం లేదు, కానీ రాజు అనేది ఒక సనాతనమైన పరిపాలకుడు, వంశపారంపర్యంగా వచ్చిన పరిపాలన వద్దు అనేది ఈనాడు ఆధునికంగా జరుగుతున్న ప్రచారం. కానీ అది జరగాల్సింది ఎలా ఉండాలి? ప్రజల మద్దతుతో జరగాలి. ఆ పరిణామం కూడా, అంటే ఆ మార్పు జరగాల్సింది ప్రజలు చేయాలి ఆ మార్పు. కానీ మావోయిస్టుల యొక్క ఒత్తిడికి లొంగి ఆ విధంగా రాజ్య వ్యవస్థను రద్దు చేసుకున్నారు. తర్వాత మావోయిస్టులు ఈనాడు ఈ దాదాపు 2008 నుంచి ఇప్పుడు దాదాపు 16 ఏళ్లుగా మావోయిస్టులు అనేక భారత వ్యతిరేకమైన కలాపాలు అక్కడ చేస్తున్నారు చైనాకు మద్దతుగా. నిన్న మొన్న కూడా పుష్పకమల్ దహల్ ప్రచండ అనే మావోయిస్టు నేత ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిందంటే ప్రజలలోనూ ఇతర రాజకీయ పార్టీలలోనూ కూడా మావోయిస్టుల పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా అతని పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ మావోయిస్టులు నేపాల్లో చేరి చైనాకు మద్దతుగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తుండడము, కార్యక్రమాలు చేస్తుండడము, ప్రజలలో భారతదేశం పట్ల విద్వేషాన్ని కలిగిస్తూ ఉండడం కూడా నడుస్తున్న చరిత్ర. పశుపతినాథ దేవాలయంలో కర్ణాటక నుండి వెళ్ళిన అర్చకులు ఉండకూడదని చెప్పి వాళ్ళు మావోయిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం చేశారు. దాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. కర్ణాటక నుంచి వెళ్తున్న అర్చకులు ఇప్పటికి కూడా అక్కడ పూజలు చేస్తున్నారు పశుపతినాథ మందిరంలో. అదేవిధంగా విక్రమ శకాన్ని రద్దు చేశారు. దాన్ని కూడా ప్రజలు మాత్రం ఆమోదించలేదు. ప్రభుత్వ కలాపాల్లో విక్రమ శకాన్ని రద్దయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం విక్రమ శకాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. అదేవిధంగా నేపాల్లో ఉన్న నేపాల్ ప్రజలు భారతదేశం అంతటా తమ మాతృభూమిగా భావించి భారతదేశానికి వచ్చి ఎక్కడా కూడా ప్రతి చోట కూడా గూర్ఖాలను మనం చూస్తున్నాం. నేపాలీ ప్రజలు వాళ్ళు ఇక్కడ హాయిగా భారతదేశం అంతటా జీవించగలుగుతున్నారు. ఈ విధంగా ఈ గూర్ఖాలు భారతదేశం అంతటా కూడా హాయిగా జీవించడం కూడా నేపాల్ భారతదేశంలో సాంస్కృతికంగా భాగం, సామాజికంగా భాగం, చారిత్రకంగా భాగం. ఒక రాజకీయంగా మాత్రమే ఈనాడు నేపాల్ విడిపోయింది. ఎప్పటికైనా మళ్ళీ నేపాల్ భారతదేశంలో కలిసినప్పుడు మాత్రమే అఖండ భారతానికి సమగ్రతను పెంపొందించే కార్యక్రమం మరింత వేగవంతం అవుతుంది.
భారత్ మాతాకి జై.